వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో అరటి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇక్కడ పండించిన అరటి పండ్లు దేశ విదేశాలకు చేరుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు అరటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత 2-3 ఏళ్లుగా అధిక ధరలు పలుకుతుండటంతో అరటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా కరువు, రైతులు ఎప్పుడూ అప్పుల ఊబిలో ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అనంతపురం రైతన్న కూడా అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో పడ్డాడు. పండ్ల తోటలు, కూరగాయల సాగుపై అనంతపురం జిల్లా రైతులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ప్రీమియం వెరైటీ అరటి పండ్లు ఎగుమతులకు కేంద్రంగా నిలుస్తోంది. గ్రాండ్ 9 అనే ప్రీమియం రకం అరటి ఎగుమతులకు అనంతపురం హబ్గా నిలుస్తోంది. ఈ రకం అరటికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఈ రకం అరటి పండ్లు ప్రస్తుతం టన్ను 23,000 వరకు పలుకుతోంది. అరటి పండ్ల సాగు లాభదాయకంగా ఉండడంతో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు అరటి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మల్టీనేషనల్ సంస్థలు సైతం అరటి పళ్ల కోసం జిల్లాలోని అరటి రైతులను సంప్రదిస్తున్నాయి. వారితో ఒప్పందాలు చేసుకుని అరటి పండ్లు కొనుగోలు చేస్తున్నాయి. అనంతరం వీటికి క్లీనింగ్, గ్రేడింగ్, స్ప్రేయింగ్ తర్వాత పండ్ల నాణ్యతను పెంచి వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు సైతం మంచి ధరలు లభిస్తున్నాయని నారాయణపురం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు అంటున్నారు. అరటి పెట్టాము. ఆదిత్య బయోటెక్లో మేము 12 ఎకరాలు పెట్టాము. ఆదిత్య బయోటెక్ మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. చాలా బాగా వస్తుంది. మొక్క మేము బెంగళూరు నుంచి తెప్పిస్తాము. మాకు ఇప్పుడు 16 రూపాయలు పడుతుంది మొక్క. 6x5 పెడతాము. మనం ట్రాక్టర్ సేద్యం చేసుకోవడానికి 6x5 పెడతాము. ఇట్లా ట్రాక్టర్ సేద్యం చేసుకుంటాము. బాగా ఉంది. ఎకరాకు 1300 మొక్కలు నాటుతున్నాము. ఫస్ట్ అంతా ఒక మటకి వేస్తాము. బాగా లోతుగా దుక్కి చేస్తాము. దుక్కి చేసుకొని బాగా నెల ఎండగాలనిచ్చి ఎరువు వేసుకొని అప్పుడు డ్రిప్ పరుచుకొని మొక్క నాటుకుంటాం. 11 నెలలకు అయిపోతుంది పంట. మనకు 8 నెలల్లో మొగ్గ వస్తుంది. 11 నెలలకు కటింగ్ వస్తుంది. మధ్యలో మందులు ఏమన్నా వాడతారా? ఖచ్చితంగా వాడాలి. మందులు అయితే బాగా వాడితేనే మనకి క్వాలిటీ వచ్చేది. మందు డ్రిప్ మందు, చెక్క మందులు అన్నీ వేస్తేనే బాగా వస్తుంది. వైట్ పటాసు 1340 డ్రిప్ ప్యాకెట్లు ఉన్నాయి. డ్రిప్ మందులు వదులుతాము. మళ్ళీ స్ప్రేయింగ్ కూడా గెల వచ్చినాక స్ప్రేయింగ్ అంతవరకు అవసరం లే. గెల వచ్చిన నుంచి బాగా స్ప్రేయింగ్ 4-5 స్ప్రేయింగ్లు వదిలితే బాగా కాయ షేరింగ్ వస్తుంది. బాగా నీట్గా ఉంటుంది. మళ్ళీ కొన్ని చోట్ల కవర్లు కడతాంటారు కదా, ఎందుకు కవర్లు కడతారు గుత్తలకి? అది కంపెనీ వాళ్ళే వస్తారు. వాళ్ళే కట్టుకొని వాళ్ళే తీసుకెళ్తారు. అది అది వాళ్ళే చేస్తారు. కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి లీజుకి తీసుకొని గెల వచ్చిన నుంచి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి అయితే, ఇంతకుముందు అయితే ఏం లేదు కానీ ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి కంపెనీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మంచి మార్కెట్ ఉంది. రైతుకి అరిట్లో బాగా గిట్టుబాటు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే. మన గెల్ల ప్రకారం మనకు టన్నుల ప్రకారం మాట్లాడతారు. ఈడ ఇచ్చిపోతారు. ఎట్లా ఉంది? ఎకరాకి ఎన్ని టన్నులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీ పంట ఎకరాకు ఒక 20 టన్నుల దాకా వస్తుంది. మాకైతే ఎకరాకి 20 టన్నులు వస్తుంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి పెడుతున్నాం. నాకైతే ఎప్పుడు ఇబ్బంది బాగుంది. అరిట్లో బాగుంది. మిగతా పంటలు పెట్టాము కానీ ఎక్కడ ఇబ్బంది పడినాము. అరటి పెట్టిన నుంచి బాగుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది అరటి పెట్టబట్టి బాగుంది. ఇప్పుడు కూడా నాకు 12 ఎకరాలు అరటి ఉంది. ఒక 2 ఏళ్ళ కిందట 18 ఎకరాలు ఉండే. అప్పుడు 32,000 పోయింది టన్ను. అప్పుడు ఒక 70 లక్షల దాకా వచ్చింది బాగా. ఇప్పుడు 23 రూపాయలు. ఈరోజు కటింగ్ 23 రూపాయలతో పోతాను. హై అంటే 35 వరకు, 32, 33 వరకు అమ్మినాము. లో అంటే 4-5 రూపాయలు కూడా అమ్మిన కాలాలని. ఒక ఎకరాకు 1.5 లక్ష పెట్టుబడి వస్తుంది. అప్పుడైతే మనకు కాయ బాగా ఈ షైనింగ్ వస్తుంది. ఊనే నీళ్ళు మనం తక్కువ పెట్టుబడి పెట్టుకుంటే ఈ కాయ ఇంత నీట్గా రాదు. నీళ్ళు ఎట్లా? నీళ్ళు కంటిన్యూగా ఉండాలి. నీళ్ళైతే అరటికి అంతా నీరుదేది మాను. నీళ్ళైతే బాగుండాలి. పుష్కలంగా ఉంటే నీళ్ళు ఉండి పెట్టుకుంటే రైతు ఎప్పుడు ఇబ్బంది పడ్డు. బాగా చూసుకో. 12 ఎకరాలకి ఇప్పుడు ఉన్నది ఒక 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఓ 40 లక్షల దాకా రావచ్చు మాకు. ఇప్పుడు అరటిలో బాగా పండిస్తే 30 టన్నులు కూడా పండించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు అంటే గెలలు పోతాండే, అప్పుడు 30 టన్నులు అవుతాయి. ఇప్పుడు చీపులు మాత్రం పోతున్నాయి కాబట్టి టన్ను తగ్గుతుంది. అయినా గిట్టుబాటు అవుతుంది రైతుకైతే. ఇప్పుడు మంచి గిట్టుబాటు అవుతుంది. మా సొంతం 4 ఎకరాలు, బయట లీజుకు 10 ఎకరాలు తీసుకుంటాము. లాస్ట్ ఇయర్ 20 ఎకరాలు కూడా పెట్టాను. బాగా నాకు లీజుకు తీసుకున్నా కూడా 20,000 గుత్తా. అయినా నాకు బాగా ఇన్కమ్ వస్తుంది. అరటి పంట 100% లాభం ఉంది. బాగా మంచి ఇన్కమ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్ బాగుంది. ఇంతకుముందు 10 రూపాయలు ఉంటేనే బాగుంటాంటిమి. ఇప్పుడు 23, 25, 30 రూపాయల వరకు పోతుంది. ఆ రేట్లో మంచి ఇన్కమ్ ఉంది. ఈ మార్కెటింగ్ ఈ దళారులతోనే కొద్దిగా ఎక్కువ డిమాండ్. వాళ్ళు ఎంత చూడు 10 టన్నులు కొట్టను సూట్ తీసేస్తారు. డబ్బులు కూడా కొద్దిగా నెల అంటారు, 2 నెలలు 3 నెలలు చేస్తారు. ఎవరు అట్లా కొద్దిగా. ఎందుకు ఈ సూట్ ఎక్కడ ఉంది? మామూలుగా ఇది ఆకు పెడతారు కదా, ఆకు కోసమని వాళ్ళు 10 టకే 1 టన్ను సూట్ తీస్తారు. ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి కొద్దిగా మాకు సహకరిస్తే ఇంకా మాకు రైతులు ఎక్కువ పెట్టుకొని
ముందుకు రావడానికి అవకాశం ఉంది. చిన్న రైతులు ఇప్పుడు రాలేరు, పెట్టుబడి ఎక్కువ అనేసి రావడంలే. కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే ఖచ్చితంగా వస్తారు, అంతా ముందుకు వచ్చి చేస్తారు. ఇంకా తోట రైతు నీళ్ళు ఉండాలా, పుష్కలంగా నీళ్ళు ఉండి పెట్టుకుంటే అరిట్లో ఏ రైతు ఇబ్బంది బాగా పడతాడు. వేరే పంటలు ఏది పెట్టుకున్నా రైతు కాటికే ఉంటాడు అంతే. ఎప్పుడు ఇది ఒక బిగ్ అమౌంట్ ఒకసారి వస్తుంది మనకు, ఒక 9-10 నెలలు కష్టపడితే రైతు విధంగా సమస్యలు తీయడానికి బాగా పడతారు.